దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, మరి నూతన సంవత్సరంలో మరి మరొక మెసేజ్తో మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. మరి పోయిన వారం నేను చెప్పినటువంటి వాక్యాలు ప్రార్థన, జవాబు. ప్రార్థించాము, జవాబు పొందుకున్నాం. అట్టి వారిలో మొదటిగా అబ్రహామును గూర్చి, రెండవది ఇస్సాకును గూర్చి, మూడవది యాకోబును గూర్చి. మరి మీకు నేను తెలియచేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈ వారంలో మీకు చెప్పేటువంటిది, మరి మోషే ప్రార్థన చేసి ఏ విధముగా ఆయన మేలు పొందుకున్నాడు, అంటే దేవుని దగ్గర జవాబు ఎలా పొందుకున్నాడు అనేటువంటిది నేను తెలియజేయబోతున్నాను. నిర్గమాకాండము 34వ అధ్యాయం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిర్గమాకాండము 34వ అధ్యాయము 8వ వచనములో నుండి మనం చూసినట్లయితే, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాడు. అందుకు మోషే త్వరపడి నేల మట్టుకు తల వంచుకొని దేవునికి నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? దేవుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా ఆజ్ఞానుసారముగా జీవించకపోతే జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, వాళ్ళ దోషాలు, అపరాధాలు, పాపాలను నేను మరి ఇప్పుడు వరకు కూడా క్షమిస్తున్నాను, కానీ ఆయన ఏమాత్రం దోషులు నిర్దోషులుగా ఎంచడు అని ఆయన చాలా స్పష్టంగా ఆయన సమాధానం చెప్తున్నప్పుడు మోషే ఎమ్మటే తలదించుకొని త్వరపడి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తొందరపాటుతో కాదు, త్వరపడి అంటే ఆ దేవుని యొక్క కోపమును తగ్గించడానికి, ఆ దేవుని యొక్క మన్నన పొందుకోవడానికి, ఆ దేవుని యొక్క ఆజ్ఞను ఈయన అందుకోవడానికి తొందరగా ఎమ్మటే ఆయన సాగిలపడి దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్ములను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. మా పాపాలు, మా దోషాలు ముందు మాలో ఏమున్నాయో మేము అన్నాడు ఆయన. మేము అంటే మోషే ఒక్కడే కాదు, మోషేతో పాటు అహరోను ఉన్నాడు, అహరోనుతో పాటు యెహోషువ ఉన్నాడు. అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొండ దిగువలో కొందరున్నారు, కొండ మధ్య భాగములో కొందరున్నారు, ఆ కొండ చివరన ఒకళ్ళు ఉన్నారు. ఆ యొక్క మోషేకు వీళ్ళందరూ కూడా సహకారులై ఉన్నారు. అందుకని అంటున్నాడు, మేము ఈ ప్రజలను నడిపించేటువంటి వారము. ఈ ప్రజలు చేసినటువంటి విధానాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు లోబడనొల్లని పిల్లలుగా ఉన్నారు, లోబడనొల్లని ప్రజలు. ప్రభువా, మాలో మా దోషాలు ఏమైనా, మా పాపాలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించి నువ్వు మాతో కూడా వస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ జనములలో కానీ ఏ ప్రజలలో కానీ ఎక్కడా జరగనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ పక్షంగా చేస్తాను నేను. అప్పుడు దేవుడు ఉన్నాడు అని వారందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చేయబోయే కార్యం చాలా భయంకరమైనది. మోషే ప్రార్థన చేయగానే
దేవుడు సమాధానం ఇచ్చాడు, జవాబు చెప్పాడు. అందుకనే ప్రభు మనం న్యూ టెస్ట్మెంట్లో చదువుకునేటప్పుడు కూడా చాలా వాక్యాల్లో మనం చూస్తాం, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరికెదను అన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇప్పుడు మోషే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అడుగుతున్నారు, వెదకుతున్నారు, తట్టుచున్నారు. ఈ మూడు వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మోషే ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజల యొక్క నా యొక్క ఇజ్రాయేలీలను రక్షించడానికే. మీకు ఒక విషయం చెప్తాను ప్రియ దేవుని పిల్లలారా, 40 రోజుల్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు అంట వీళ్ళు కానాను దేశం. కానీ 40 సంవత్సరాలు ఎందుకు ఆగారు? ఇక్కడ మనం చూసినట్లయితే ఆగడానికి వాళ్ళు చేసిన తప్పులే కాదు, వారి పాపాలు, వాళ్ళ పాపాలే కాదు, వాళ్ళు దేవునిని దుఃఖపెట్టినందుకు, దేవుణ్ణి దుఃఖపెట్టారు వాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించారు వాళ్ళు. కేవలం తిండి కోసం, కేవలం తిండి కోసం. ఇక్కడ మనం చూస్తే ఏదో కావాలని వాళ్ళు చేయలేదు, కేవలం తిండి కోసం తిండిపోతులయ్యి. మేము అక్కడైతే కాకరకాయలు తిన్నాం, కేకరకాయలు తిన్నాం, మాంసం తిన్నాం, ఆ చేపలు తిన్నాం, అబ్బో మేము బ్రహ్మాండంగా తిన్నాం. కానీ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది? మాకు సణుగులు గొణుగులు. కారణం ఏంటి? తిండి కోసమే. ఆ తిండి వల్ల జరిగింది ఏమిటి అని అంటే, 6 లక్షల కాల్బాములు కలిగిన వారు బయలుదేరితే ఆ 6 లక్షల మందిలో ఒక్కడు కూడా కానాను దేశం చూడలేదండి. కారణం ఏంటంటే 6 లక్షల మంది కూడా ఆ అడవిలోనే చనిపోయారు. మరి మిగిలింది ఎవరు అంటే వారికి పుట్టినటువంటి పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్లకు పుట్టిన పిల్లలు కానాను దేశం చేరారు. ఈరోజు నువ్వు చేసే నీ పాపములను బట్టి ఒకవేళ నీవు పరలోక రాజ్యానికి పోకపోయినప్పటికీ నీ పిల్లలు పరలోక రాజ్యం చేరాలి అని నీ పిల్లలకు మంచి ఈవుల ఇవ్వడం ఎరిగి ఉండాలి. నీవు మంచి ఈవులను ఇవ్వడం నేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు తప్పుడొస్తుడు అయినా, ఒకవేళ నువ్వు తప్పుడొస్తుడాలు అయినా, ఒకవేళ నువ్వు తప్పుడు పనులు చేసినా అది నీ పిల్లలకు అంటకుండా జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. నీ యొక్క పిల్లలను భయముతో కూడిన భక్తిలో కూడినటువంటి శక్తిని వారు పొందుకునేలాగా నువ్వు పెంచాలి. ఇదే మనకు దేవుడు నేర్పిస్తున్నారు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఎన్నో యుద్ధాలు చూస్తూనే ఉన్నారు. ఎంతో భయంకరమైనటువంటి చీడ ఇదిగో అన్నీ పొందుకుంటూనే వాటన్నిటిని కడిగి వేసుకుంటూనే వెళతా ఉన్నారు. అయితే ఈ 6 లక్షల మందితో ఆ యొక్క అడవి ప్రాంతాలన్నీ కూడా శవాలతో నింపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 6 లక్షల మంది ఆ అడవుల్లోనే చనిపోయారు. వారి పిల్లలు మాత్రమే కానాను దేశానికి వచ్చారు. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రయాణం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం జవాబు పొందుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయ ప్రియ దేవుని పిల్లలారా. ఈ లోకంలో కూడా ఒక దొంగ తన కుమారుడు కూడా దొంగ అవ్వాలని ఎప్పుడూ కోరుకోడు. ఎందుకో తెలుసా? నేను దొంగనై నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నాకు ఇది తప్ప నాకు ఇంకేమి రాదు, కానీ నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలని తాను దొంగ అయినప్పటికీ కూడా తన బిడ్డల యొక్క భవిష్యత్తును కోరి వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని తాను మాత్రం నలిగిపోతూ, తాను మాత్రం పతనమైపోతూ తన బిడ్డలకు మంచి ఈవులను నెరిగిన వాడై ఉంటాడు. వాడు దొంగగానే చనిపోతాడు. కానీ తన బిడ్డలు మాత్రం ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఇంకా గొప్ప గొప్ప పదవుల్లో వాళ్ళు ఉండాలని కోరుకుంటాడు. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పటికీ నా కుమార్తె కూడా వ్యభిచారి కావాలి అనుకోదు. ఎందుకంటే ఆమె కూడా నా కుమార్తెను ఒక మంచి వరుడికిచ్చి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయాలి, నా కుమార్తె ఎంతో బ్రహ్మాండంగా బ్రతకాలి. నా జీవితం నాశనం అయిపోయింది, అయినా ఇక నాకు పర్వాలేదు, నేను ఎంత మంచిగా బతికినా నన్ను ఎవరు కూడా బ్రతకనివ్వరు, కానీ నా కుమార్తె జీవితం అలా ఉండకూడదని దూరంగా పెట్టి చదివిస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానములో కావాలని కోరుకుంటుంది ఆ తల్లి. నీవెలా ఉన్నావు ఈ రోజున? ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని ఎలా ప్రారంభించావు? ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నావు? ఒక సేవకుడిగా, నీవు ఒక సంఘ పెద్దగా, లేకపోతే ఒక అపోస్తులుడిగా, లేక ఒక బోధకుడిగా, నువ్వు ఒక పరిచయకుడిగా నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. అది నీ పిల్లల మీద పడకుండా కాపాడుకో. ఓ ప్రియ దేవుని పిల్లలారా,
మోషే అందుకే అంటున్నాడు, మొదటగా మా పాపములను మా దోషములను నువ్వు కడిగివే ప్రభువా అన్నాడు. అంతేగాని ప్రజలందరి పాపాలను కడగమని అడగలేదు ఆయన. ముందు మన పాపాలను కడుక్కోవడం నేర్చుకోవాలి. ఓ ప్రియ సేవకుడా, ఓ ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచన చేసుకో. ముందు నీ జీవితాన్ని సరి చేసుకో, నీలో ఉన్నటువంటి నీ పాపాలను కడిగేసుకో. నీ దేవుని దగ్గర వాటన్నిటిని ముందు నీవు క్షమాపణ అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేయను ఉద్దేశించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను మరొక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలోకి వద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, యెహోషువ ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈయన చేసే ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఆయన మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రజలను నడిపించే బాధ్యత మోషే యెహోషువకు అప్పగించాడు. యెహోషువ వాటి పగ్గాలు చేతబట్టుకున్నాడు. ఆ యొక్క ప్రజలను నడిపిస్తూ ఉండగా అక్కడ భయంకరంగా అమోరీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ రంగానికి వచ్చిన తర్వాత యుద్ధం ముమ్మరంగా సాగుతూ ఉన్న సమయంలో ఇక్కడ యుద్ధ నీతి ఒకటి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, సూర్యుడు అస్తమించేడు అంటే వాళ్ళు ఎవ్వరూ కూడా యుద్ధం చేయరు. నీకు ఆ శత్రువు నీ ఎదురుగా ఉన్నా కూడా ఏం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే యుద్ధ నీతి అంటారు దాన్ని. ఆ యుద్ధ నీతిలో సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అంటే వాళ్ళు యుద్ధము చేయరు. అందుకని ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులకు అప్పగించిన ఈ దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ మాట్లాడుతున్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయోకులో నిలువుము అని యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యచంద్రులను ఆపగలిగేటువంటి సామర్థ్యత కలిగిన ప్రార్థన చేశాడు ఆయన. నువ్వు గిబియోనులో ఉండు, నువ్వు అయోకులో ఉండు. ఆమేన్. ప్రజలందరూ వింటుండగా చేశాడంట. అది బహిరంగ ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. సూర్యుడు గిబియోనులో ఆగిపోయాడు, చంద్రుడు అయోకులో ఆగిపోయాడు. వెలుగు ఉంది, యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం ఇక ఆగట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు గెలిచే వరకు కూడా యుద్ధం ఆగటానికి వీల్లేదు అనుకొని ఆయన బయలుదేరాడు. అంత ప్రార్థన చేశాడు. ప్రజలందరూ వింటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. యెహోవా ఒక నరుని మనవి, ఆ దినము వంటి దినము దాని ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాను. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోనున్న షాలేమునకు తిరిగి వచ్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప ప్రార్థన అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ లేదు అన్నాడు ఆయన. కొన్ని ప్రార్థనలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని ప్రార్థనలు ప్రజలకు పాఠంగా మలచబడతాయి. ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ప్రార్థన జవాబు. ప్రార్థన చేసి జవాబును పొందుకోగలిగే సామర్థ్యత నీ దగ్గర ఉన్నదా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? సూర్యచంద్రులను ఆపగలిగిన సామర్థ్యత కలిగిన యెహోషువ ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా ఈ రోజున? చాలామంది ఏంటంటే అది అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరుగుద్దా అని. ఇప్పుడు జరిగే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అంటే నీలో భక్తి లేదని మిగతా వాళ్ళ దగ్గర భక్తి లేదు అనుకో మాకు ప్రియ దేవుని పిల్లలారా. వాళ్ళ విశ్వాసమే అంటున్నా. అందుకని అన్నాడు, నా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఒక కుష్టు వ్యాధుడు వచ్చినప్పుడు అంటున్నాడు, నీవు స్వస్థపరచగోరావా? అయ్యా నేను స్వస్థపరచగోరానయ్యా, ఇక నా ఈ జీవితం నాకు కావాలనుకోవట్లేదయ్యా. ఒక ఆయన అంటున్నాడు, ఒక గుడ్డివాడు వచ్చినప్పుడు అంటున్నాడు, నువ్వు చూడాలనుకుంటున్నావా అన్నాడు దేవుడు. అవునయ్యా నేను చూస్తాను అన్నాడు. అవును, దేవుడు అడిగి చేస్తున్నాడు అక్కడ. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని
మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ముందు మనం ఇవన్నీ కూడా గమనించాలి. ఆ యెహోషువ చేసిన ప్రార్థన ఈ రోజున మనం చేయలేకపోతున్నాం. అప్పుడు ఇప్పుడు కాదు, నిరంతరము దేవుడు మనతోనే ఉంటాడు. నిరంతరము ఆయన కార్యములు జరిగిస్తూనే ఉంటాడు. నిరంతరమును ఈ భూమి ఉన్నంత వరకు, భూమి ఆకాశములు నిలిచి ఉన్నంత వరకు దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన గొప్ప కార్యములు చేయను ఉద్దేశించి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకనే మరొక మాటను చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. అలాంటి ప్రార్థన దేనికి చేశాడు ఆయన? ప్రజలందరి కోసం, అందరి క్షేమం కోసం, యుద్ధంలో గెలవడం కోసం, గెలుపు కోసము చేసిన ప్రార్థన అది. ఇక్కడ మరొక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. మీ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ కూడా మీ గ్రంథాలు తెరవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్ర. ఈ న్యాయాధిపతుల గ్రంథములో మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఎమ్మటే జవాబు కూడా పొందుకున్నాడు. అదే నేను మీకు తెలియజేసేది. నా పాఠం అంతా కూడా ప్రార్థన జవాబు. దేవునికి స్తోత్రం. 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడును ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలీలందరూ కూడా, అంటే ఇప్పుడు ఎవరు చేశారు? ఒక్కడుగా చేసింది. ఇశ్రాయేలీలు గుంపుగా ప్రార్థన చేశారు. దేవుడు వారి మొర్ర ఆలకించి వారిని రక్షించడానికి ఒత్నీయేలు అనేటువంటి వానిని రక్షకుడిగా నియమించాడంట. ఇశ్రాయేలీల కొరకు వారిని రక్షించను. ఇశ్రాయేలీల కొరకు ఆ ఒత్నీయేలు అనేటువంటి వాడు యుద్ధరంగంలో నిలిచి ఆ యొక్క ఇశ్రాయేలీలను రక్షించాడు అని చెప్పబడుతుంది ఇక్కడ. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ప్రజలందరూ అయ్యా అది పాస్టర్లకేనా, లేకపోతే అది ప్రవక్తలకేనా, లేకపోతే అది ఆ యొక్క ఆత్మను పొందుకున్న వాళ్ళకేనా? కాదు, ప్రజలందరూ కలిసి ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. ఎందుకంటే ప్రార్థనలో నీతి ఉండాలి, ప్రార్థనలో స్వచ్ఛత ఉండాలి, ప్రార్థనలో యథార్థత ఉండాలి, ప్రార్థనలో బలం ఉండాలి. అప్పుడే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన బలము లేని ప్రార్థన వ్యర్థం. బలమైనటువంటివి మనం చూసాం, వాళ్ళు బలమైనటువంటివి పెట్టి అడిగారు వాళ్ళు. అందుకని ఇక్కడ బలమైన ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా రెండవ చూపిస్తాను చూడండి. ఇక్కడ మరొక వ్యక్తులు, ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనుడైనటువంటి గేరా కుమారుడగు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు 3 పొడవు గల 2 అంచుల గల కత్తిని చేయించుకొని తన వస్త్రములను తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులు వెళ్ళనంపి గిల్గాలు దగ్గర ఉన్న పెసిలీము వద్దకు వచ్చి, రాజా, రహస్యమైన మాట నీతో చెప్పాలని ఉండి ఆ యొక్క రాజును, ఆ మోయాబు రాజును చంపేసి ఇశ్రాయేలీలకు రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ప్రజలందరూ ఇది 18 సంవత్సరాలు దాస్యత్వం చేశారంట. ఇక్కడ అతన్ని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు. ఎల్లో నీకెందుకు నేను ఉన్నానన్నాడు. అక్కడికి వెళ్ళి అతనిని చంపేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనము ఏ విషయాలను బట్టి మనము ఆలోచన చేస్తున్నాం, ఏ విధంగా మనం ముందుకు వెళుతున్నాము అనేటువంటిది ఇక్కడ దేవుడు మనకు తెలియజేసినటువంటి అంశముగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక వ్యక్తి ప్రార్థన. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనము. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యెహోషువకు కలిగిన ఓఫ్రాలో మస్తకీ వృక్షము క్రింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొని చుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మలను రక్షించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మలను అప్పగించనని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక దూత అతను వాళ్ళకి మిద్యానీయులు కనబడుకోకుండా ఆ యొక్క మరచాటున ఆ యొక్క గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడంట. అక్కడికి దేవుని దూత వచ్చింది. అప్పుడు ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆ రోజు మా ఇశ్రాయేలీయులను రక్షించినటువంటి యెహోవా ఏమాయనో? మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించాడు కదా, ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏమైపోయినాయి ఆయన అడుగుతున్నాడు. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నిటినీ నువ్వు ఆలోచిస్తున్నావా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ? దేని సహాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నువ్వు నాకు వివరం చెప్పు, దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి, ప్రార్థన చేస్తున్నాము అంటే ప్రార్థన చేసేసి ఆమెనని గబగబా లెగిసి వెళ్ళిపోవటం కాదు. దేవుడు నీకు దర్శనం ఇవ్వాలి, దేవుడు నీతో మాట్లాడాలి, దేవునితో నువ్వు పెనుగులాడాలి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన అడుగుతున్నాడు, దేని చేత నేను రక్షిస్తాను చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయితే ఏమిటి? నేను ఏ కుటుంబాల్లో లేను, మనష్షే గోత్రంలో కూడా కాదు, నేను నా కుటుంబంలో నేను చివరి వాడిని, అసలు నేను ఎందులోనూ ఎన్నిక లేని వాడిని, నేను ఎలా రక్షిస్తాను వాళ్ళని? అప్పుడు ఆయన అంటున్నాడు, అయినా పర్వాలేదు నువ్వు వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నేను ఆ గోత్రమునకు సంబంధించిన వాడిని కాదు కదా, మరి ఎట్లా అంటే అయినా పర్లేదు నువ్వు వెళ్ళు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఏమన్నాడు? ఒక్క మనిషిని చంపినట్టుగా మిద్యానీయులు మొత్తాన్ని నువ్వు చంపేస్తావు, నీకెందుకు, నేను తోడుగా ఉన్నాను వెళ్ళు అన్నాడు. అంతటితో ఆగాడండి ఆయన? లేదండి. చూడండి, ఇంకా చెప్తాను. 17వ వచనం. అందుకతడు, నా ఎడల నీ కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నాతో మాట్లాడేది నిజంగా దేవుడైనటువంటి యెహోవావు నీవే అని నేను తెలుసుకునేటట్టుగా నాకు సూచన చూపించు అన్నాడు ఆయన. మనం ప్రార్థన చేసిన తర్వాత అసలు దర్శనాలు కానీ అవి కానీ మనకేం తెలియదండి. అసలు వాటి గురించి మనం పట్టించుకోమండి. అసలు వాటి గురించి అసలు మనకు తెలియదండి. అసలు ఆయన చూడండి, ఆయన అడుగుతున్నాడు, నాకు ఒక సూచన చూపించు. ఇంతసేపు మాట్లాడుతున్నాడు దేవునితో. 18వ వచనం. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉండేదన్నా. నేను ఏమన్నాడు ఇక్కడ? నేను అర్పణ తీసుకొచ్చి అర్పిస్తాను, అప్పుడు దాకా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమండి, అక్కడ యాకోబు ప్రార్థన చేసినప్పుడు అంటాడు, అరే బాబు తెల్లారుతుందిరా నన్ను వెళ్ళిపోని అన్నాడు. వినలేదు, యాకోబు గెలిచాడు. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, అసలు నువ్వెవరో నాకు తెలియాలి అంటే నేను వచ్చేదాకా ఇది కన్ఫర్మ్ చేసుకుంటా, నేను ఇక్కడే ఉండు అని అంటే సరే ఉంటాను అన్నాడు. భక్తులకి దేవుడు ఎంత అద్భుతంగా ఆయన సరెండర్ అయిపోతున్నాడో చూడండి ఇక్కడ. ప్రియ దేవుని పిల్లలారా, అంత భక్తి కలిగిన వారిగా మీరు ఉంటున్నారా? అంత భక్తి కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఏది నీ ప్రార్థన? చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనం. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షము కిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. ఆ దూత అక్కడే ఉందండి. ఏం తీసుకెళ్ళాడు? ఒక మేక పిల్లను వండినటువంటిది. మరి ఇంకా మనం చూస్తే ఆ రొట్టెలు భక్ష్యములు పొంగని వాటిని అప్పటికప్పుడు పిండి పీసుకు చేశాడు. ఇవన్నీ చేసి ఆ కుండలో నీళ్లు పోసుకొని వాటిని తీసుకొని వెళ్ళాడు ఆయన.
అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ రాతి మీద పెట్టి ఏం చేయాలంట, నీళ్లు పోయి అన్నాడు, ఆ భక్ష్యాలను అందులో పెట్టి. 21వ వచనం, అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. దేవునికి స్తోత్ర. ఇది ఎలా జరుగుద్దో చెప్పు అన్నాడు. మొత్తం చెప్పాడు ఆయన. అంతా చూసిన తర్వాత దేవుని యొక్క దూత అదృశ్యమైపోయింది. ఇశ్రాయేలీయులను రక్షించడానికి నేనున్నాను అని చెప్పి ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియ దేవుని పిల్లలారా. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు నీకు సమస్తమును చేయను ఉద్దేశించి ఉన్నాడు. నీవును నీ కుటుంబమును దేవుని ఎడల భయముతో భక్తితో వణుకుతో నీ ఉండి దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు పోరాటం చేస్తూ ప్రార్థన చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన రాజ్యములో నీకు చోటిస్తాడు. నువ్వు సంపాదించిన ఆత్మలన్నిటిని కూడా ఆయన తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నీతిమంతముగా నీవు సేవను చేసావు గనక, నీతిమంతముగా నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు గనక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రియా దేవుని పిల్లలారా, ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు. చెప్పబడ్డ వాక్య లేఖనాలు మరి మీరు విన్నారని మేము ఆశిస్తున్నాం. మరి ఇది 3వ వారం. అన్ని ప్రయాసపడి నూతన సంవత్సరంలో మనం ప్రార్థిస్తే దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయో మరి స్పష్టంగా దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా విశ్వాసంతో ప్రార్థిస్తారని ఆశపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీ వందనాలు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడివి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రము నాయన. నీ చెంతకు వచ్చిన వారిని అన్నడు ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు, నిరాకరించే దేవుడు కాదు తండ్రి, నీకు స్తోత్రాలు. రక్షించనేరక యెహోవా హస్తము కూర్చగా లేదు, విననేరక యెహోవా చెవులు మందము కాలేదని సెలవిస్తున్నావయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలయ్యా. ఆదరించే దేవుడు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాళ్ళ ప్రార్థన, భక్తుల ప్రార్థన ఆలకించిన దేవుడు ఈనాడు మా ప్రార్థనలు కూడా ఆలకిస్తున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. మా ప్రార్థనలు ఆలకించిన ఆయన అనేక అక్కరల అవసరతలు కూడా తీస్తున్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. మేము ఈ రీతిగా నిలబడి ఉన్నామంటే నాయన మా పక్షాన ఉన్నావయ్యా, మా కార్యాలు చేస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ఇంకా అనేక మంది బిడ్డలకు కూడా ప్రభా నీకు దూరమైన ఆయన శ్రమలలో కృంగిపోయి ఉన్నారు, బాధలలో కష్ట సుఖాలలో ప్రభా అయా కష్టాల్లో బిడ్డలు మగ్గిపోతున్నారు. అట్టువారిని జ్ఞాపకం చేసుకోనైనా, అట్టువారిని రక్షించు తండ్రి, నీకు స్తోత్రాలు. అట్టువారితో నువ్వు మాట్లాడుచున్న దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఏ బిడ్డ నిర్లక్ష్యముగా ఉండక ప్రభా, దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడాడని, ఇదే అనుకూల సమయం అని దేవుని కొరకు బిడ్డలు అయ్యా ప్రార్థించే బిడ్డలుగా చేయనాయన, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా అమూల్యమైన మాటలు ప్రభా నీ దాసుడు చెప్పుచుండగా ఏ బిడ్డ నిర్లక్ష్యంగా ఉండొద్దు నాయన, శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ప్రభా అయ్యా దేవుని మాటలు వింటాకి నాయన బిడ్డలు ఎదురు చూస్తున్నట్టుగా సహాయం ఇచ్చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఇప్పటికి 3 వారాల మట్టి నీ దాసుడు నూతన సంవత్సరంలో మంచి వర్తమానాలు బోధిస్తున్నాడు ప్రభా. అయ్యా విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన దేవునికి లోబడే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో నాయన నీ దాసుడు కష్టపడి నాయన అయ్యా రాత్రనక పగలనక నీ వాక్యాన్ని ధ్యానించి నీ బిడ్డలకు ప్రభ వివరిస్తుండగా అనేక దూర ప్రాంతాల్లో బిడ్డలు విని అయ్యా వాక్యానుసారంగా లోబడే బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాను. వాక్యానికి ప్రభానికి స్తోత్రాలయ్యా. మనుషులకు కాదు నాయన, వాక్యానికి లోబడ్డకు, దేవునికి భయపడుటకు నాయన అయ్యా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండకు నీ కృప దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. అటు బిడ్డలతో నువ్వు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. సరసాల్లో ఉన్న వారిని విడిపించండి ప్రభా. అయా రోగాలతో పీడించబడుచున్న వారిని విడుదల చేయండి నాయన, నీకు స్తోత్రాలు. రక్షించు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా శ్రమంలో ఉన్న బిడ్డలను రక్షించు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఏ బిడ్డను విడిచిపెట్టొద్దు నాయన. అయా ఎదవరాళ్ళని జ్ఞాపకం చేసుకో, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకో, దరిద్రులను జ్ఞాపకం చేసుకో నాయన, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నాయన లేవనెత్తి నిలబెట్టి వాడుకోమని నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.
తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, చెడు వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, సంఘానికి, మరి ముఖ్యముగా ఈ యొక్క శబ్దాంతరము ద్వారాను, ఈ యొక్క దృశ్య శ్రావణ యంత్రము ద్వారా వినుచున్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెకును, పెద్దలకేమి, చిన్నలకేమి, సమస్తమైన ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. మరి ఆ వాక్యాలన్నీ పెడుతున్నాం, దానితో మీరందరూ కూడా మరి జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ, ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు కూడా ఆ యొక్క యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. మీరు వాటిని చూసి సంతోషించి ఈ సేవలో మీరు కూడా పాలుభాగస్తులై ఉంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరు బాగున్నారా? అందరు విన్నారా? వాక్యాలు చెప్పినారా? వాక్యాలు విని ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. మీరు తప్పక విని అనేక మందికి తెలియచేయాలని ఆశిస్తున్నా. మీరు ఏమైనా ప్రార్థనకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నంబర్ 9000977796. ఇట్లు ప్రభు సేవలో దేవాల ఉదయం చేయబెట్టి ప్రైజ్ లో మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.